వెల్కమ్ టు C7 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో 22వ తేదీ ఉదయం వెల్దండ సమీపంలో గల కొండకత్వ ప్రాంతాలలో జాతీయ ఉపాధి హామీ కూలీల పనులను పరిశీలించిన వారి సమస్యలను అడిగి తెలుసుకున్న కల్వకుర్తి నియోజకవర్గ కన్వీనర్ ఎన్ఎం శేఖర్ రెడ్డి. కూలీలు మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది కానీ రోజులు నెలలు గడిచినా డబ్బులు సమయానికి రావటం లేదని, 2021 నుండి బిల్లులు ఇంకా కొన్ని రాలేదని తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, పని సమయంలో త్రాగునీరు అందించడం లేదని సమస్యలను చెప్పడం జరిగింది. సేకరించిన వివరాలతో సంబంధిత మండల అధికారికి శేఖర్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారి చెప్పారు. లేని ఎడల వారి సమస్యపై కూలీలతో కలిసి పోరాటం చేస్తామని శేఖర్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. ఈ విషయంలో సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగయ్య యాదవ్, రామస్వామి, పెద్దయ్య, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడుగుపోరా అన్నది అడిగిన 2-3 సార్లు పర్లేదన్నాడు. మళ్ళీ గేట్ కాడికి ఆఫీస్ కాడిపోతేనే 3 వారాలు చేసినట్టుంది అమ్మ కానీ పైసలు పర్లేదని ఆయన. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ లో 3-4 అకౌంట్లు ఆడికి ఆఫీస్ కాడ 2021 నుంచి వస్తలేవు. 2021 అంటే ఇప్పుడు 24వ సంవత్సరం, 3 ఏళ్ళు జరుగుతుంది. 3 ఏళ్ల నుంచి పైసలు రాకుంటే మరి ఆమెకు ఒకసారి కంప్లైంట్ చేసినవా? ఈమెను అడిగితే అందులో పోయి అడుగుపోరా అన్నది అడిగిన 2-3 సార్లు. ఎందులో అడిగినావు? పోస్ట్ ఆఫీస్ అడిగితేనేమో పర్లేదన్నాడు. మళ్ళీ గేట్ కాడికి ఆఫీస్ కాడిపోతేనే 3 వారాలు చేసినట్టుంది అమ్మ కానీ పైసలు పర్లేదని ఆయన అన్నాడు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ లో 3-4 అకౌంట్లు ఉన్నాయి. ఆడికి ఎంపీడీఓ ఆఫీస్ కట్టుకోవాలి. వీళ్ళ అకౌంట్లు ఏటివి ఉన్నాయి. ఇప్పుడు జాబ్ కార్డు తీసుకుపోతే అకౌంట్ ఇప్పుడు మనం పేమెంట్ చేసేది ఏ అకౌంట్ లో కొడతారో అకౌంట్ నెంబర్ తెచ్చుకొని అకౌంట్ తెచ్చుకోవాలి. వాళ్ళకి ఇంకొకటి నేను నీ జాబ్ కార్డు అది ఆ పాస్బుక్ అది తీసుకొని మధ్యాహ్నం మన ఇంటికి అడిగిరా ఎంపీడీఓ తాను చెక్ చేపించి నీ పైలు వచ్చినట్టు చేస్తాను. సరేనా? తక్షణం ఇంటికి పోయిన వెంటనే రా, నేను పిల్లగాని తోలుతా ఎంపీడీఓ కాడికి. వాడు పోయి ఏ కార్డు ఇంకా ఉన్నదా లేదా మొత్తం ఇయ్యాలనే బట్టబయలు అవుతుంది.